No, Nikhil, you're not understanding my point. You're not understanding my point. It is not supposed to happen like that. I'm telling you, right? You have to listen to me, right? Okay, Mr. Product Owner, even though your requirements make no sense to me, I will develop what I have understood. Anyways, 10 days from now, you are going to come with something totally new and say that I missed it in my development and raise a defect and defame me in front of my manager. Inka meer rating perta kabatti anni muskuni I have to do what you have told me to do. Okay, let's meet in the stand-up and discuss more about this. శివ, ఇంత దూరం నీ దగ్గరికి వచ్చింది మిమ్మల్ని ఒకటి అడగడానికి. ఈ లవడప్పర్ లైఫ్ నా వల్ల కావట్లేదయ్యా. ప్లీజ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఏదైనా ఉంటే ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. నరుడా, నీ బాధ ఏంట్రా? నా పేరు నిఖిల్. నేను గత 3 years నుండి ఫుల్ స్టాక్ డెవలపర్గా పనిచేస్తున్నాను అండ్ నా CTC 8.5 lakhs. కానీ నా లైఫ్ ఎంత లౌడాలోదంటే అప్పుడప్పుడు హిట్ బేగాన్ ఆల్ అవుట్ ది కాక్టైల్ చేసి తాగి దుర్గం చెరువు హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుండి దూకి చచ్చిపోవాలనిపిస్తుంది. పక్కనే మైండ్ స్పేస్లోని మా ఆఫీసు. నేను ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ని. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ 2 నేనే చేసి ఇవ్వాలి. అది కాక యూనిట్ టెస్టింగ్ నేనే చేయాలి. డెవ్ టెస్ట్ స్టేజ్ ప్రాడ్ అన్నింటిలోనూ కోడ్ డిప్లాయ్ నేనే చేయాలి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అప్పుడు ఈ కంపెనీ చేసిన బిల్డప్, ఈ కంపెనీలో జాబ్ వచ్చిందని మా ఫ్యాకల్టీ చేసిన హైప్ చూసి ఆహా ఇంకా లైఫ్ సెట్ నాది, ప్రతిరోజు పండగ రోజు అన్నట్టు ఫీల్ అయిపోయాను నేను. కానీ జాయిన్ అయ్యాక ఉండిందయ్యా, ఆ రోజు వాళ్ళు ఇచ్చిన కవరింగ్ చూసి బుక్ ని జడ్జ్ చేసి ఉండాలి. ఇవాళ ఇలాంటి రోజు వచ్చేది కాదు నాకు. వర్కింగ్ అవర్స్ నాది 11 AM to 8:30 PM. అండ్ నిజం చెప్తున్నా, ఒక్క రోజు కూడా నేను అంత టైం నేను ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం కేటాయించలేదు. తొక్కలో మీటింగ్లు, రెట్రోస్పెక్టివ్లు, స్టోరీ అసైన్మెంట్లు అని చెప్పి ఇంత టైం ని ఇంత మిగులుస్తారు. ఆ కొంతలో టీమ్ మెంబర్స్ లంచ్ బ్రేక్, టీ బ్రేక్, సిగరెట్ బ్రేక్ అని తీసుకుపోతారు నన్ను. ఇదంతా కాక బిజినెస్ ఓడి అడుక్కు తిన్న అడాక్ రిక్వెస్ట్లు. దీనమ్మ వాడు డేటా రాంగ్ ఎంటర్ చేసుకుంటాడు కానీ దాన్ని కరెక్ట్ చేయమని నన్ను తెగుతాడు బోసుడికే గాడు. ఇన్సిడెంట్ రేస్ చేసి ఇదిగో ఇట్టా పని జరిగిపోవాలని అంటాడు. పోనీ ఒకసారి చేసిన తప్పు మళ్ళా చేయకుండా ఉంటారా అంటే లవడా. ఇంత చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే శాలరీ ఏమైనా గట్టిగా ఉంటుందా అంటే లేదు, నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదు అది. ఆ ప్రొడక్ట్ మేనేజర్ గాడు ఆడో పెద్ద కశ్మిండా గాడు, వాడికి ఏం కావాలో వాడికే తెలీదు. ఓ రోజు వస్తాడు ఇలా కావాలి అని అంటాడు. ఇలా చేసి ఇచ్చిన తర్వాత లేదు ఇలా కాదు అలా కావాలి నాకు అని అంటాడు. మరి ఇలా కావాలని ఎందుకు అడిగేవరా ఎర్రిపుక? ఏదైనా అంటే మేము ఇలానే అడుగుతాం కానీ నువ్వు అలానే చేసి ఇవ్వాలి అని అంటాడు. యూ షుడ్ అండర్స్టాండ్ ది ఇంటెంట్ ఆఫ్ ది బిజినెస్. అరే అండర్స్టాండ్ చేసుకోవడానికి బిజినెస్ ఏమైనా నా గర్ల్ ఫ్రెండా? నేను అండర్స్టాండ్ చేసుకోవాలంటే మరి నీకెందుకు శాలరీ ఇస్తున్నారు ఎర్రిపుక? పోనీ వాడు ఇచ్చే చిరుకోసే రిక్వైర్మెంట్స్ ఏమైనా లాజిక్ ఉంటుందా అంటే? సో గైస్, ఇది కొత్త రిక్వైర్మెంట్. జస్ట్ ఇట్స్ వెరీ సింపుల్. జస్ట్ ఎక్సెల్ అప్లోడ్ ఫంక్షనాలిటీకి మీరు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ చేయాలి. అండ్ ఇట్ షుడ్ లుక్ లైక్ దిస్. జస్ట్ లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఇప్పుడు నేను ఈ బటన్ క్లిక్ చేస్తే ఇలా అవ్వాలి. That's it guys. That's it. ఎక్సెల్ అప్లోడ్ ఫంక్షనాలిటీకి అవతార్ రేంజ్ గ్రాఫిక్స్ అడుగుతున్నాడు వీడు. దిస్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. మేము ఇదే చేస్తాం. ఈ మేనేజర్ గాడు ఒకడు. ఒరే నువ్వు మేనేజర్వి కాదురా, ట్రా మేనేజర్వి. అక్కడ దేడి దిమాగ్ గాడు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ డాగ్ షీట్ నుండి వచ్చే బ్యాడ్ స్మెల్ తో సమానం అని వాడికి కూడా తెలుసు. కానీ ఏమనడు, ఇట్లా గంగరేది ఊపినట్టు ఇట్లా ఊపి దిస్ ఇస్ వెరీ ఇంప్రెసివ్ అని సోద్ దెంగుతాడు. నేపాల్కి వెళ్ళి నాప్టాల్ షోలో యాంకరింగ్ చేసుకో, దానికి తప్ప దేని పనికిరావు నువ్వు. అరే నాకు ఒకటి చెప్పరా, షిఫ్ట్ టైమింగ్ 11 AM నుండి 8:30 PM దాకా అయితే నేనేమన్నా చిట్టిదా రోబోనారా 24 గంటలు పని చేయడానికి? ఎందుకుంటారా 11:30 PM దాకా నేను ఆన్లైన్? అరే నిద్ర లేక కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసాయిరా. విక్రమ్ సినిమాలో నన్ను తీసుకుని ఉంటే మాస్క్ వేస్తే చాలు, కింద బ్లాక్ పెయింట్ అవసరం లేదు. See Nikhil, నువ్వు వర్క్ బాగా చేస్తావు, నువ్వు యూఆర్ హార్డ్ వర్కర్, బట్ నీ ఫుల్ పొటెన్షియల్ నువ్వు చూపియాలి. ఉన్నదంతా పితికిచ్చా ఇడికి, అది కూడా సరిపోలే. ఇంకా పితికాననుకో రక్తం వస్తుంది, అది తాగుతాడు ఈ బోసుడికే గాడు. మీటింగ్స్
మీటింగ్స్లో బాగా మాట్లాడాలి, నువ్వు స్టాండప్స్లో బాగా వోకల్గా ఉండాలి. అవసరం లేనప్పుడు సంబంధం లేనప్పుడు ఎందుకు మాట్లాడాలరా? నేను ఎందుకు మాట్లాడాలి? నువ్వు వర్క్ చేస్తున్నావు కానీ నాకు ఆ ట్రస్ట్ రావాలి. క్లయింట్కి రేపొద్దున ఏదైనా ప్రాబ్లం ఉంటే నిఖిల్ ఉన్నాడు సాల్వ్ చేయడానికి నాకు అనిపించాలి. ప్రాబ్లమ్స్ అన్ని నేనే సాల్వ్ చేయాలన్నప్పుడు ఇంకా టీం ఎందుకు? మట్టగుడోనికా? యు ఆర్ పార్ట్ ఆఫ్ ది టీమ్ బట్ నాట్ పార్ట్ ఆఫ్ ది గ్రూప్. ఇండైరెక్ట్ గా నీది నాది సేమ్ కాస్ట్ కాదని అంటున్నాడు. ఓకే సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నెక్స్ట్ ఆ బొక్కలో టీమ్ లీడర్ గాడు ప్రపంచం మొత్తానికి ఏదో పనంతా వాడే చేస్తాడని బిల్డప్ దెంగి స్ట్రెస్ హెడ్ ఏక్ పేరుతో సిక్ లీవ్ తీసుకుని పనంతా మాలాంటి డెవలపర్స్ మొహన్ కొట్టి మా కూన్ పసిన్నతో పానీపూరి చేసుకుని తింటాడు ఆ రబుడి గాడు. చీనీ అమ్మ, వీడి ఎంత టాలెంట్లెస్ ఫెలో అంటే తమ్ముడు క్యూబర్నెటిస్ లో నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. అది రిలీజ్ అయ్యే 9 years అవుతుంది. పేరెంట్ గా పుట్టాల్సిన పొరపాటున మనిషిగా పుడితే ఇదిగో ఇలానే ఏదో కార్పొరేట్ లో టీమ్ లీడర్ గా పనిచేయాల్సి వస్తుంది. ఈ చిరుగోసే గాడికి సొంత ఆలోచన అనేది ఉండదు. ఆల్ ఈ డస్ ఇస్ షిఫ్ట్ టైమింగ్ 8:30 వరకు ఉండొచ్చు నిఖిల్, బట్ యూ హ్యావ్ టు వర్క్ టిల్ 11:59 PM. ఎస్, యూ హ్యావ్ టు వర్క్ టిల్ 11:59 PM. అర్థం చేసుకోవాలి, మేనేజ్మెంట్ నుండి ఎస్కలేషన్స్ వస్తున్నాయి. ఎస్, ఎస్కలేషన్స్ వస్తున్నాయి. ఇలా అయితే నీ కెరియర్ కే ప్రమాదం. ఎస్, నీ కెరియర్ కే ప్రమాదం. సర్కస్ ఇండస్ట్రీలో చేరాల్సినోడు బై మిస్టేక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చేరాడు. ఎందుకంటే మన దగ్గర టార్గెట్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ టైం తక్కువ ఉంది. టైంకి మీట్ అవ్వలేదంటే మనకే రెడ్ మార్క్. అరే లపాకి లిప్ కిస్ ఇచ్చేటోడా టార్గెట్ కి తగ్గట్టు టైం ఎస్టిమేషన్ ఇచ్చి దెంగించుకోవచ్చుగా, కానీ లేదు, ఇవ్వము. సంవత్సరం పాటు టైం తీసుకున్న ప్రాజెక్ట్ ని 8 months లో ఫినిష్ చేసి వస్తా అని చెప్తావు. మా దగ్గరకు వచ్చి 4 months లో ఫినిష్ చేయాలని చెప్పని అంటావు. కకృతి ముండా కొడక. దీని వల్ల ఏమవుతుందో తెలుసా? సో దీస్ ఆర్ ది రిక్వైర్మెంట్స్. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ ఇట్. ఎస్ సార్. ఏం అర్థం కాలే. ఓకే నిఖిల్, ఈ టాస్క్ మీరు ఎన్ని అవర్స్ తీసుకుంటారు? రిక్వైర్మెంట్స్ ఇస్ హ్యూజ్, సో అట్లీస్ట్ 15 hours అన్నా కావాల్సి వస్తుంది నాకు. ఓకే, 2 hours లో అయిపోతుందండి. నీకు నచ్చిన ఎస్టిమేషన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు మొట్ట నన్నెందుకు అడిగావరా? బోసుడికే 15 hours లో చేయాల్సిన పని 2 hours లో చేయమని అంటే లేటే అవుతుంది. లేదు 2 hours లోనే కావాలంటే కోడ్ లో బగ్స్ ఉంటాయి. మరి దీనమ్మా బగ్స్ అంటే నాకు ఆ టెస్టర్ గార్డ్ గుర్తొస్తాడు. అయ్యా ఆయన ఉంటాడు సార్, సూపర్ సర్టిఫైడ్ సూపర్. రిక్వైర్మెంట్స్ ఇస్తున్నప్పుడు ఈయన గారు కూడా ఉంటారు మీటింగ్ లో, కానీ ఇంద్రియాలన్నీ రింగ రోజెస్ ఆడతాయి అనుకుంటా. అందుకే కోడ్ టెస్టింగ్ అప్పుడు నాకు ఫోన్ చేసి లంబడిగాడు, బ్రో ఈ యూజర్ స్టోరీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? బ్రో ఈ యూజర్ స్టోరీలో ఏం టెస్ట్ చేయాలి? బ్రో ఈ యూజర్ స్టోరీకి మీ దగ్గర ఏమైనా టెస్ట్ కేసెస్ ఉంటే పంపరా ప్లీజ్. బ్రో 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 ఎవడరా వీడికి ఉద్యోగం ఇచ్చింది? అరే తుప్పాసేదవా, టెస్ట్ కేసెస్ చేయడం నీ పని రా అని నేను చేస్తే ఇంకా నువ్వెందుకు? పోనీ వీడు చేసే టెస్టింగ్ ఏమైనా లాజిక్ ఉంటుందా అంటే? బ్రో ఇక్కడ క్లిక్ టు అప్లోడ్ అని రాశారు కదా. అవును బ్రో, ఇప్పుడు నేను క్లిక్ చేశాను, అప్లోడ్ అవ్వలేదు మరి ఫైల్. బ్రో 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 ఆ బటన్ ని క్లిక్ చేయాలి బ్రో. బటన్ ని క్లిక్ చేస్తే అప్పుడు ఫైల్ అప్లోడ్ అవుద్ది. మరి అది చెప్పాలి కదా బ్రో, క్లిక్ ఆన్ దిస్ బటన్ టు అప్లోడ్ ది ఫైల్ అని చెప్పి. ఇట్లా క్లిక్ టు అప్లోడ్ అంటే ఎవరికి అర్థం అవుద్ది? అరే వీడు నేను అప్లికేషన్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పేషెంట్స్ కోసం తయారు చేస్తాను అనుకున్నాడా? సివిల్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతే ఇలానే ఉంటది. ఇది వాళ్ళ తప్పు కాదు, కలికాలం అంటే ఏం చేయలేము. ఇంత టార్చర్ అనుభవించిన తర్వాత వీళ్ళు ఇవ్వబోయే రేటింగ్ ఏమైనా బాగుంటుందా అంటే చెప్పుకోవాలి అన్న సిగ్గుగా ఉంది. నరుడా నచ్చిన పని చేసుకోరా. అంతే అంటారా? సో ఫైనలీ నేను ఆ జాబ్ మానేశాను. ట్రాన్సిషన్ కొంచెం రాకీగా ఉంది, బట్ ఓవర్ టైం చేస్తుంటే నాకు ఇప్పుడు చిరాకు రావట్లేదు. నాకు నా జాబ్ అంటే ఇష్టం లేకపోయి ఉండొచ్చు, బట్ ఇట్ డిడ్ టీచ్ మీ అ లాట్ ఆఫ్ స్టఫ్. ఐ ఆమ్ మోర్ మెచ్యూర్ దెన్ ఐ వాజ్ బిఫోర్. నా థింకింగ్ మారింది, పేషెన్స్ పెరిగింది, అండ్ అబవ్ ఆల్ ఇట్ గేవ్ మీ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్ దట్ ఐ వాంట్. Isso passa. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 Daily. రే భార్గవ్గా మన సెకండ్ ఛానల్ సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చేసిందిరా. సూపర్ రా, అర్జెంట్ గా ఫోటో పంపు, నేను కూడా చూస్తా. ఓకేరా పంపుతా. కానీ అరే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా నాకు. 3 years ఫ్రస్ట్రేషన్ తీర్చుకున్నాను రా ఈ వీడియోతో. అండ్ మన 301 కమ్యూనిటీలో ఉన్న సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరికీ ఒక ట్రిబ్యూట్ ఇచ్చాను. సరే మరి నెక్స్ట్ వీడియో ప్లాన్ ఏంటి? రావణ్ ఫర్ యూ. నంబర్ 1 పని దొంగ సార్ ఆడు. ఒక్క కోడ్ కూడా రాయలేదు, అన్ని నేనే రాస్తున్నా. కావాలంటే మేనేజర్ని అడగండి, స్ట్రెస్ హెడ్ ఏక్ పేరుతో ఎన్ని సిక్ లీవ్స్ తీసుకున్నాను అడగండి. తీసేయగలిగితే తీసేయండి సార్, అన్ని తీసేయండి. ఐ మీన్ ఈజ్ అ గ్రేట్ కిడ్, బట్ వీ కెన్ డూ బెటర్.
పెద్ద వేస్ట్ క్యాండిడేట్ సార్ ఆ డెవలపర్ గాడు. వాడి కోడ్లో ఎన్ని బగ్స్ ఉంటాయి అంటే ఒకసారి వాడు కోడ్ టెస్ట్ చేసినప్పుడు నా సిస్టమ్ CPU నుండి 2 బొద్దింకలు బయటకు వచ్చాయి. తీసేయండి సార్, మాకు వద్దు వాడు. హీఈస్ జస్ట్ నాట్ రిలయబుల్. డేకి 5 టాస్క్స్ ఇస్తే 10 టాస్క్ కూడా కంప్లీట్ చేయట్లేదు తను. షిఫ్ట్ 8:30 PM దాకా అయితే 11:30 PM దాకా కూడా ఆన్లైన్ ఉండట్లేదు తను. HR గారు, ఇట్లాంటి ఇన్కాంపిటెన్స్ మా టీంలో మాకు వద్దు. ప్లీజ్ గెట్ రిడ్ ఆఫ్ హిమ్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఆడితే ఏం చేయాలో నాకు బాగా తెలుసు.